ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. మాఘమాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటాం. అలాగే ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రిగా వ్యవహరిస్తారు. ఈ మాస శివరాత్రి జరుపుకునే రోజు రాత్రి సమయంలో చతుర్దశి తిథి తప్పకుండా ఉండాలి. మాస శివరాత్రి రోజున శివుణ్ణి పూజిస్తే గ్రహదోషాలు పోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. వ్యాస మహర్షి రచించిన శివ మహాపురాణం ప్రకారం భక్తి శ్రద్ధలతో మాస శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తే ఎంతటి క్లిష్టమైన సమస్యలకైనా పరిష్కారం లభిస్తుందని తెలుస్తోంది. పరమేశ్వరుడు పార్వతీదేవిని భార్యగా స్వీకరించింది మాస శివరాత్రి రోజే అని నమ్ముతారు. మాస శివరాత్రిని జరుపుకోవడం వెనుక మరో 2 కథలు కూడా ఉన్నాయి. చతుర్థి తిథి రోజున అంటే మాస శివరాత్రి రోజున సాగర మదనం ప్రారంభమైందని చెబుతారు. మరో కథనం ప్రకారం ఒకసారి శివుడికి ఆగ్రహం వచ్చిందట. ఆయన కోపాగ్నికి ప్రపంచమే నాశనమయ్యే పరిస్థితి రావడంతో వెంటనే స్పందించిన పార్వతీదేవి శివుణ్ణి స్తుతించి ప్రసన్నం చేసుకుందట. అది కూడా మాస శివరాత్రి రోజే జరిగిందని అంటారు. కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉండి ఆది దంపతుల్ని పూజిస్తే శివపార్వతుల ఆశీర్వాదం పొందవచ్చునని నమ్ముతారు. మాస శివరాత్రి రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచి అయి ఇంట్లో శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేయాలి. నిత్య పూజాధికాలు ముగించుకుని శివాలయానికి వెళ్లి 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ రోజంతా కేవలం నీటిని మాత్రమే తీసుకుంటూ ఉపవాసం చేయాలి. సాయంత్రం ప్రదోష వేళలో తిరిగి స్నానం చేసి శివాలయానికి వెళ్ళాలి. శివలింగానికి చెరుకు రసం, పంచామృతం, పచ్చిపాలు, గంగాజలం, తేనె, స్వచ్ఛమైన నెయ్యి, పెరుగుతో అభిషేకం జరిపించాలి. అష్టోత్తర శతనామాలతో పరమేశ్వరుణ్ణి అర్చించాలి. శివాలయంలో ప్రశాంతంగా కూర్చొని శివనామస్మరణ చేయాలి. ఇంటికి వచ్చి ఉపవాసాన్ని విరమించాలి. ఇలా చేయడం వల్ల వివాహంలో జాప్యం కావడం, సంతానం లేకపోవడం, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు వంటి సమస్యలు, గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.